హాయ్ హలో ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్టీహెచ్ రిటైల్ ట్రేడ్ హబ్ ఛానల్కి మరొకసారి మీ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. నేను మీ ఫ్రెండ్ రాజు మరొక మార్కెట్ అప్డేట్ టుడే వీడియోతో ముందు రావడం జరిగిందనమాట అండి. సో ఓవరాల్గా మార్కెట్ స్ట్రక్చర్ స్టిల్ బేరిష్గా ఉంది అండ్ ఏదైతే మనం లైన్ డ్రా చేసుకున్నామో సో అదే ప్రైజ్ యాక్షన్లో మనకి మార్కెట్ స్ట్రక్చర్ మూవ్ అవుతుంది అని చెప్పి కూడా మనం అనుకోవడం జరిగింది కదండి, రైట్? సో ఓవరాల్గా ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ వన్స్ అగైన్ అండ్ అగైన్ ఇట్ ఈస్ గెటింగ్ నాక్డ్ అనమాట అండి. సో దట్ ఈస్ 24,000 ఏదైతే సైకలాజికల్ మార్క్ ఉందో దాని కింద కంప్లీట్ లైక్ ఫుల్ బాడీ క్యాండిల్ కింద క్లోజ్ అవ్వడం జరిగింది, విచ్ ఈస్ కైండ్ ఆఫ్ వీక్నెస్ అనమాట అండి. అండ్ ఆర్ఎస్ఐ టర్మ్స్లో ఆల్రెడీ వీ రీచ్డ్ లైక్ ఓవర్ సోల్డ్ జోన్లోకి వెళ్ళిపోవడం జరిగింది. బట్ అయినప్పటికీ కూడా వీక్నెస్ అనేది ఉంది కాబట్టి ఇంకా ఎక్స్టెండ్ అవి ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి అనమాట అండి. బట్ సెవరల్ టైమ్స్ ఇదే జోన్ నుంచి సపోర్ట్ కూడా తీసుకుంది కాబట్టి ఒక ఇంపార్టెంట్ లెవెల్ దగ్గర ఉంది. బట్ క్లోజింగ్ బేసిస్ మీద ఆల్రెడీ వీక్నెస్ ఇండికేట్ చేస్తుంది అనమాట అండి. సో వెరీ సూన్ ఇన్ నెక్స్ట్ వీక్ ఆర్ ఈ వీక్ ఎండింగ్ లోపల మేబీ 23,400 లెవెల్ ఏమన్నా వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అనమాట అండి, రైట్? ఓకే, సో దెర్ ఈజ్ ఎ మోస్ట్ లైక్లీహుడ్ అనమాట అండి. సో ఈ లెవెల్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి, 23,400 లెవెల్ అనమాట అండి. అండ్ దానికి మేబీ రైట్, సో నెక్స్ట్ వీక్ ఎలక్షన్స్ ఇవన్నీ కూడా రీజన్స్ ట్రిగ్గర్స్ అవ్వచ్చు అనమాట అండి. దాని తర్వాత మార్కెట్ డైరెక్షన్ మారచ్చు అనమాట అండి. ఫర్ టైం బీయింగ్ క్లియర్ కట్గా సో వీక్నెస్ అనేది ఉందన్నమాట అండి. సో మహారాష్ట్ర ఎలక్షన్స్ అవన్నీ ఉన్నాయి కదా, సో దాని నుంచి కూడా మార్కెట్ కొంచెం రియాక్షన్స్ వస్తాయన్నమాట అండి. అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక క్లియర్ కట్ సైడ్ వేస్గా ఉంది. బట్ ఇంట్రాడేలో లుక్ ఎట్ దిస్ కైండ్ ఆఫ్ మారుబోజు క్యాండిల్ ఎక్స్ట్రీమ్ వీక్నెస్ అనేది కనిపిస్తుంది అనమాట అండి. మనం ఎక్స్ట్రీమ్ బుల్లిష్ ఎలా అనుకుంటామో వీక్నెస్ కూడా మీరు అలాగే చూడొచ్చు అనమాట అండి. సో ప్రీవియస్గా ఈ జోన్లో ఉన్నంత వరకు ఈ కెనాట్ సే డైరెక్షన్ ఈజ్ నాట్ అట్ ఆల్ క్లియర్ అనమాట అండి, ఎదర్ సైడ్ బ్రేక్ అవుతే తప్ప. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి క్లియర్ కట్ సైడ్ వేస్ మార్కెట్ అనమాట అండి. ఖచ్చితంగా సైడ్ వేస్గా ఉండి ఛాన్సెస్ ఖచ్చితంగా కనిపిస్తున్నాయి కదా. సో ఓవరాల్ ప్రైజ్ యాక్షన్ అయితే మనకి అదే ఇండికేట్ చేస్తుంది అనమాట అండి. సో అయితే రీజన్ ఏంటనేది మనం ఆల్రెడీ తెలుసు కదా, ఎఫ్ఐఎస్ సెల్లింగ్ ఆగట్లేదు. 3,000 కోట్లు ఈరోజు కూడా సెల్ చేశారనమాట. డిఐఎస్ ఎంత బయింగ్ చేసినప్పటికీ కూడా అది సరిపోవట్లేదు అనమాట అండి. సో ఎఫ్ఐఎస్ సెల్లింగ్ ముద్ర మన బయింగ్ సరిపోవట్లేదు అనేది మనం చాలా రోజులుగా డిస్కస్ చేస్తున్నాం. అండ్ నెట్ సెల్లర్స్ కింద ఉన్నారు గత చాలా కాలం నుంచి అనమాట అండి. ఎంటైర్ లాస్ట్ మంత్ అయితే మాత్రం హెవీ సెల్లింగ్ అనేది ఎఫ్ఐఎస్ చేయడం జరిగింది, అది కూడా మనం చూడడం జరిగింది. అండ్ అడ్వాన్స్ డిక్లైన్స్ మీరు చూస్తే కనుక ఈరోజు నిఫ్టీ 50 పిక్చర్ మీకు అర్థమవుద్ది అనమాట అండి. 43 స్టాక్స్ డిక్లైన్ అవి, ఓన్లీ 7 మాత్రం పాజిటివ్ అనమాట. నిఫ్టీ 500లో 396, 400 దాకా నెగిటివ్ అనమాట అండి. యూ కెన్ సీ అనమాట ఎంత క్లియర్ కట్ నెగిటివ్నెస్ అనేది మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. బట్ కొన్ని స్టాక్స్లో సర్క్యూట్స్ వెళ్ళిపోతూ ఉన్నాయి, స్టాక్స్లో స్ట్రెంత్ ఉంది కొన్ని స్టాక్స్లో, రైట్? ఎక్కడ స్ట్రెంత్ ఉందో అది మనం ఐడెంటిఫై చేయాలి ఫ్రెండ్స్. ఐడెంటిఫై చేసి స్ట్రాంగ్ ఉన్న స్టాక్స్లో మనం ఎప్పుడు కూడా ప్లాన్ చేసుకోవాలన్నమాట అండి. బట్ కానీ ఓవరాల్ బ్రెడ్త్ ఆఫ్ ద మార్కెట్ నెగిటివ్గా ఉంది. అండ్ ఓన్లీ రియాలిటీ, ఐటీ ఇండిసెస్ సెక్టర్ తప్ప మిగతా సెక్టర్స్ అన్నీ కూడా నెగిటివ్గా ఉండడం జరిగిందనమాట అండి. నిఫ్టీ నెక్స్ట్ 50 కానివ్వండి, పిఎస్సి బ్యాంక్, ఫైనాన్స్, ఎఫ్ఎంసీజీ, మెటల్, బ్యాంక్ నిఫ్టీ ఇవన్నీ కూడా లైక్ స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ ఇవన్నీ కూడా మోర్ దాన్ లైక్ 1% ప్రైస్ కట్స్ అనేవి మనకి క్లియర్గా కనిపిస్తున్నాయి అనమాట ఫ్రెండ్స్, రైట్? అండ్ కమింగ్ టు గ్లోబల్ ఇండిసెస్ చూస్తే మళ్ళీ ఇండియా విక్స్ కొంచెం పెరగడం జరిగిందనమాట. అండ్ ఇంకొక రీజన్ కూడా మనకి ట్రిగ్గర్ ఏంటంటే లైక్ ఇన్ఫ్లేషన్ అనేది డేటా ఏదైతే వచ్చిందో సిపిఐ ఇన్ఫ్లేషన్ అనేది కొంచెం పెరగడం జరిగింది, విచ్ ఇస్ అనదర్ నెగిటివ్ పాయింట్ అనమాట ఫర్ ద మార్కెట్ అనమాట అండి. సో ఎందుకంటే ఇన్ఫ్లేషన్ పెరుగుతూ ఉంటే రేట్ కట్స్ ఛాన్స్ ఉండదు కాబట్టి అది కూడా ఒక కన్సర్న్ కింద మనకి ఉంటుంది అనమాట అండి. అది దృష్టిలో పెట్టుకోవాలి ఫ్రెండ్స్, రైట్? ఓకే అండి. సో అదర్ గ్లోబల్ మార్కెట్స్ దే ఆర్ డూయింగ్ ఓకే అనమాట అండి, కొంచెం మిక్స్డ్గా ఉంది. సో యూఎస్లో కూడా కొంచెం విక్స్ అయితే ఎలివేట్ అవ్వడం జరిగిందనమాట అండి. సో ఓవరాల్గా గ్లోబల్గా మిక్స్డ్ స్క్రీన్ అనమాట అండి. అండ్ మన మార్కెట్స్లో మాత్రం క్లియర్ కట్ వీక్నెస్ ఉందని దృష్టిలో పెట్టుకోండి ఫ్రెండ్స్. సో అగ్రెసివ్గా యావరేజ్ చేయడం అనేది కరెక్ట్ కాదనమాట అండి. కొంచెం క్యాష్ ఆల్రెడీ ఇప్పుడు కాదు, మనం ఆల్రెడీ ముందు నుంచి కొంచెం క్యాష్ లెవెల్ రైజ్ చేసుకుందాం అని చెప్పి మ్యాక్సిమం కొంత వీక్నెస్ స్టాప్ లాస్లు బుక్ చేయడం జరిగింది. మార్కెట్ ఎప్పుడు ఒకే ట్రెండ్లో ఉండదు, మార్కెట్ వెళ్ళకాలం ఓన్లీ పైకి వెళ్ళి ఛాన్స్ ఉండదు. లాంగ్ టర్మ్లో అన్డౌటెడ్లీ మార్కెట్ విల్ గో హయ్యర్ అండ్ హయ్యర్, బట్ కానీ షార్ట్ టర్మ్లో ఈ జర్క్స్ అనేవి కామన్ అనమాట అండి. సో ఫ్రమ్ ద టాప్ ఆల్రెడీ మనం లైక్ 8% అలా కరెక్షన్ అనేది మనం ఆల్రెడీ విట్నెస్ చేయడం జరిగింది. ఒకవేళ కనుక టాప్ నుంచి లైక్ ఆల్రెడీ ముందే నేను ప్రిపేర్ చేసుకున్నాను, వర్స్ట్ బేర్ కేస్ సినారియోలో 18% ఆ కైండ్ ఆఫ్ కరెక్షన్, జస్ట్ 20% దిగితే బేర్ మార్కెట్ అంటారు కదండి. సో ఆ రేంజ్ కనుక వస్తే కనుక ఇట్స్ ఏ గోల్డెన్ ఆపర్చునిటీ అనమాట అండి. మళ్ళీ బయింగ్ చేసి ఎవరైతే కొంచెం లాంగ్ టర్మ్ చేద్దాం అనుకుంటారో వాళ్ళకి వండర్ఫుల్ ఆపర్చునిటీ కింద అవుతుంది. బట్ ఇట్స్ రేరెస్ట్ పాసిబిలిటీ అనమాట అండి. ఆ లెవెల్స్ వస్తాయో లేదో చూద్దాం. బట్ కానీ ఎఫ్ఐ సెల్లింగ్ ఆగకపోతే మాత్రం ఆ లెవెల్స్ కూడా
వచ్చినా ఆశ్చర్యపోవట్లేదు, రైట్? అందువల్ల ఏంటంటే మనం దానికి కూడా ప్రిపేర్ అయ్యి ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అది దృష్టిలో పెట్టుకోండి ఫ్రెండ్స్, రైట్? సో ఓవరాల్గా మార్కెట్ అయితే వీక్గా ఉంది. అది ఆల్రెడీ మనం ఊహించాం, ముందు నుంచే మనకు తెలుసు. అదే డైరెక్షన్లో మార్కెట్ అయితే కంటిన్యూ అవుతుంది, వీక్నెస్ ఉంది. ఎవ్రీ రైజ్ ఈజ్ గెటింగ్ సోల్డ్ అనమాట, రైట్? కొంచెం పైకి లెగిసిన వెంటనే మొట్టికాయ పడుతుంది, సో ఇమీడియట్గా సెల్లింగ్ వస్తుంది అనమాట అండి. సో ఎవ్రీ రైజ్ ఈజ్ గెటింగ్ సోల్డ్ అనమాట అండి. సో ప్రతి రైజ్ కూడా ఎఫ్ఐఎస్ సెల్లింగ్ ఉపయోగించుకున్నారు అనమాట అండి. సో ఏమాత్రం బౌన్స్ వచ్చినా అగైన్ దే ఆర్ డంపింగ్, మళ్ళీ బౌన్స్ వస్తే అగైన్ దే ఆర్ డంపింగ్ అనమాట, రైట్? సో క్లియర్ కట్గా సెల్ ఆన్ రైజ్ మార్కెట్ కింద ఉంది. అండ్ వీక్లీ క్యాండిల్స్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఆర్ఎస్ఏ ఎక్స్ట్రీమ్ ఓవర్ బాట్లోకి వెళ్ళిపోయిందని మనం అనుకున్నాం. సో అక్కడ నుంచి రివర్సల్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని మనం డిస్కస్ చేసాం. అది మనకు ఆల్రెడీ ఇక్కడ ప్రాక్టికల్గా మనం చూస్తున్నాం ఆ స్ట్రెంత్ ఎలా ఉంటుంది, ఫోర్స్ ఎలా ఉంటుంది అనేది, రైట్? ఓకే. సో అండ్ వీక్లీ టైం ఫ్రేమ్లో కూడా సో క్యాండిల్ ఆల్రెడీ షోయింగ్ బేరిస్నెస్ అనమాట అండి కంప్లీట్గా. సో ఆల్రెడీ 2 days అయింది కదా, విల్ సీ అనమాట అండి. మేబీ వీక్లీ క్యాండిల్ కంప్లీట్ రెడ్ క్యాండిల్ వస్తుందేమో మోస్ట్లీ. విల్ సీ ఏం జరుగుతుందో చూద్దాం ఫ్రెండ్స్, రైట్? ఇది ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ వీడియో మీకు నచ్చింది. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. బాయ్.